వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 5 అండి. మీలో ఎవరైతే పార్ట్ 5 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 టు పార్ట్ 4 కూడా చూడండి. చూశాక పార్ట్ 5 చూస్తే మీకు కంటిన్యూటీ ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనండి. ఈరోజు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసే ముందు ఒక చిన్న ఫార్ములా చెప్పుకుందాము. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్కి ఒక ఫార్ములా ఉందండి. అదేంటంటే పిఆర్ స్క్వేర్ బై 100 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని మనము అప్ టు 2 ఇయర్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 1 ఇయర్కి కానీ 2 ఇయర్స్కి కానీ దేనికి అడిగినా కూడా రెండింటికి మనము ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఫార్ములా ఏంటండి? పిఆర్ స్క్వేర్ బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడ పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే రేట్ పర్సెంట్ పర్ యానం. ఈ పిఆర్ వాల్యూస్ మనకి తెలిసినవే టర్మ్స్. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఇదే ఫార్ములా యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2500 రూపీస్ ఫర్ 2 ఇయర్స్ ఎట్ 4% పర్ యానం ఈజ్. సో 2500 ప్రిన్సిపల్ అమౌంట్, మనకి ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి. ప్రిన్సిపల్ అమౌంట్ 2500 రూపీస్ టైం 2 ఇయర్స్ అండ్ రేట్ పర్సెంట్ 4%. అయితే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. జనరల్గా మనం డిస్కస్ చేసిన ఫార్ములా ఉంది కదా, ఇంతకన్నా కొంచెం ముందు చెప్పుకున్నాం, పిఆర్ స్క్వేర్ బై 100 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా తెలిస్తే ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇన్ కేస్ ఆ ఫార్ములా తెలియని వాళ్ళు ఏం చేస్తారండి, పిటిఆర్ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు పిటిఆర్ బై 100 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఫార్ములా పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ మైనస్ 1. ఈ రెండింట్లోనూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఆ వచ్చిన వాల్యూస్ని డిఫరెన్స్ చేసి ఫైండ్ అవుట్ చేస్తారు ఈ ఫార్ములా తెలియని వాళ్ళు. సో అది ఎంత టైం టేకింగ్ అండి, చాలా టైం పడుతుంది. సో అంత ప్రాసెస్ లేకుండా మనకి డైరెక్ట్గా ఫార్ములానే తెలుసు. టైం 2 ఇయర్స్ అన్నారు, అప్ టు 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఫార్ములా ఏంటండి? సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్కి ఫార్ములా పిఆర్ స్క్వేర్ బై 100 హోల్ స్క్వేర్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది డిఫరెన్సే. సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంతండి? 2500 ఇంటూ ఆర్ స్క్వేర్ 4 ఇంటూ 4 బై 100 హోల్ స్క్వేర్. 100 ఇంటూ 100, 2 zeros cancel, 25 4s are 100, 4 cancel, that equals to 4 rupees. ఓకేనా అండి? ప్రిన్సిపల్ అమౌంట్ 2500, 2 ఇయర్స్కి రేట్ పర్సెంట్ ఆర్ పర్సెంట్కి మనం సింపుల్ ఇంట్రెస్ట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తే ఆ రెండు ఇంట్రెస్ట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో రెండింటి యొక్క సింపుల్ ఇంట్రెస్ట్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్లు ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. అవి రెండు క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిఫరెన్స్ 4 రూపీస్. ఓకేనా అండి? నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. The difference between the simple interest and compound interest on certain sum of money at 5% rate of interest per annum for 2 years is 15 rupees. Then sum is. మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి? రేట్ పర్సెంట్ ఇచ్చారు 5% అని, టైం ఇచ్చారు 2 ఇయర్స్ అండ్ డిఫరెన్స్ ఇచ్చారు 15 రూపీస్ అని. అయితే మనల్ని ప్రిన్సిపల్ అమౌంట్
ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం అప్ టు 2 ఇయర్స్ వరకు ఆ ఫార్ములా యూస్ చేయొచ్చు కాబట్టి టైం వచ్చేసి మనకి 2 ఇయర్సే. కాబట్టి మనం ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR స్క్వైర్ బై 100 హోల్ స్క్వైర్ ఫార్ములా యూస్ చేయొచ్చు కదా. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకి 15 రూపీస్ ఈక్వల్స్ టు P ఇంటూ R స్క్వైర్ 15 ఇంటూ 15 బై 100 ఇంటూ డిఫరెన్స్ R వాల్యూ మనకి 5 అండి, 5 ఇంటూ 5 బై 100 ఇంటూ 100. 5 5s are 25, 25 4s are 100. That equals to P equals to 15 into 4 into 100. 15 4s are 60, 60 into 100 6,000 రూపీస్. ఓకే కదండి. డిఫరెన్స్ ఫార్ములా యూస్ చేసుకొని మనకి డిఫరెన్స్ ఇచ్చారు, రేట్ పర్సెంట్ ఇచ్చారు, టైం 2 ఇయర్సే అన్నారు. సో 2 ఇయర్స్కి డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, PR స్క్వేర్ బై 100 హోల్ స్క్వేర్ వేసుకొని దాని నుంచి మనం ప్రిన్సిపల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 1000 రూపీస్ ఎట్ ఏ సర్టైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఈజ్ 10 రూపీస్. 1000 రూపీస్ మీద సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది, 10 రూపీస్ వచ్చింది. టైం ఎంత అన్నారు, 2 ఇయర్స్కి అన్నారు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటండి, ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చారు 1000 రూపీస్ అండ్ డిఫరెన్స్ ఇచ్చారు 10 రూపీస్, టైం ఇచ్చారు 2 ఇయర్స్, మనల్ని రేట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అప్ టు 2 ఇయర్స్ మనం ఏ ఫార్ములా యూస్ చేసుకోవచ్చు, డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR స్క్వైర్ బై 100 హోల్ స్క్వైర్. సో డిఫరెన్స్ 10, ప్రిన్సిపల్ అమౌంట్ 1000 ఇంటూ R వాల్యూ మనకి తెలియదు, R స్క్వైర్ బై 100 ఇంటూ 100. సో 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. R స్క్వైర్ ఈక్వల్స్ టు 100, దాని నుంచి R ఈక్వల్స్ టు 10%. ఓకేనా అండి. జస్ట్ సింపుల్ ఫార్ములా, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సింపుల్ ఫార్ములా నుంచి బేసిక్ ఫార్ములాలో మనకి డిఫరెన్స్ అండ్ ప్రిన్సిపల్ ఇచ్చి రేట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయటం అండ్ ప్రిన్సిపల్ రేట్ పర్సెంట్ ఇచ్చి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటాం, లేదా డిఫరెన్స్ ప్రిన్సిపల్ రేట్ పర్సెంట్ ఇచ్చి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయటం. సో ఈ 3ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెంట్గా ఇస్తే అనేది చూసాము. ఇంకొన్ని మోడల్స్ చూద్దాము ఈ ఫార్ములా యూస్ చేసి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 ఇయర్స్ ఎట్ 4% per annum is 80 rupees. Then the sum ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి రేట్ పర్సెంట్ ఇచ్చారు 4% అని, డిఫరెన్స్ ఇచ్చారు 80 రూపీస్ అని, అండ్ టైం ఇచ్చారు 2 ఇయర్స్. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది ప్రిన్సిపల్ వాల్యూ. సో ప్రిన్సిపల్ అన్న సమ్ అన్న ఒకటే. సో ఫార్ములా మనకి తెలిసిన ఫార్ములా ఉంది కదండి, అప్ టు 2 ఇయర్స్ అంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR స్క్వైర్ బై 100 హోల్ స్క్వైర్. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చారండి, 80 రూపీస్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ రేట్ పర్సెంట్ 4 into 4 by 100 into 100. 425 are 425 are, that equals to P equals to 25 square 625 into 80. సింప్లిఫై చేస్తే మనకి 50,000 రూపీస్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ వస్తుంది.
ఓకేనా అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ లెంట్ అవుట్ ఎట్ 16% పర్ యానం. రేట్ పర్సెంట్ ఇచ్చారండి మనకి. రేట్ పర్సెంట్ ఈక్వల్స్ టు 16% per annum. The difference between the compound interest for 1 year, టైం వచ్చేసి 1 year, పేయబుల్ హాఫ్ ఇయర్లీ, సో హాఫ్ ఇయర్లీ అని ఇచ్చారు మనకి. ఓకే, అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year ఈజ్ 56 రూపీస్. డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత ఇచ్చారు మనకి? 56 రూపీస్ ఇచ్చారు. అండ్ టైం వచ్చేసి 1 year అన్నారు. ఇక్కడ ఏం మెన్షన్ చేశారు? ఇప్పటి వరకు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి పర్టికులర్గా ఏమీ మెన్షన్ చేయలేదు, అది హాఫ్ ఇయర్లీనా క్వార్టర్లీనా అనేది. కానీ ఈ ప్రాబ్లంలో మనకి మెన్షన్ చేశారు. సో మెన్షన్ చేస్తే ఏం చేయాలి? ఫార్ములా యూజ్ చేయొచ్చా లేదా? యూజ్ చేయొచ్చు, సేమ్ ఫార్ములాని మనం యూజ్ చేయొచ్చు. కానీ ప్రీవియస్ పార్ట్స్లో మనం డిస్కస్ చేసాం, హాఫ్ ఇయర్లీ అని ఇస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనం ఏం చేస్తాము? రేట్ని బై 2తో డివైడ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ చేయాలి. రేట్ పర్సెంట్ 16 ఇచ్చారు, ఇక్కడ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చారు. హాఫ్ ఇయర్లీ అని ఇచ్చారు కాబట్టి బై 2 చేసుకోండి. 16/2 8%. జస్ట్ ఇది ఒక్క స్టెప్పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి పర్టికులర్గా మనకి ఇస్తే, ఇవ్వకపోతే డైరెక్ట్గా చేసేసుకోవటమే. రేట్ పర్సెంట్ ఎంత ఇస్తే అంత వేసుకోవటమే. సో హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి బై 2 చేసుకున్నాం రేట్ పర్సెంట్ని. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ ఫార్ములానే 1 ఇయర్కైనా 2 yearsకైనా సేమ్ ఫార్ములా కదండి మనకి. డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR²/100 హోల్ స్క్వేర్. సో డిఫరెన్స్ ఎంత అండి? 56 రూపీస్ ఈక్వల్స్ టు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సమ్ P ఇంటూ ఆర్ మనకి 16 ఇచ్చింది, కానీ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చారు కాబట్టి బై 2 చేసాక మనకి ఎంత పర్సెంట్ వస్తుందో ఆ రేట్ పర్సెంట్ని ఇక్కడ యూస్ చేసుకోవాలి. 8 × 8/100 × 100. 8 7s are 4 2s are 4 25s are and 2 50s are. That implies మనకి P ఈక్వల్స్ టు 25 × 50 × 7. సో మీకు మల్టిప్లై చేస్తే 8750 రూపీస్ వస్తుంది. ఓకేనా అండి. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రీవియస్ 4 ఎగ్జాంపుల్స్లో మనకి డిఫరెన్స్ అని డైరెక్ట్గా 2 yearsకి అని ఆర్ 1 year అని ఇచ్చినా కూడా డైరెక్ట్గా ఇస్తే మనము ఎలాంటి చేంజెస్ చేసే పని లేదు. ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనల్ని ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నారో దాన్ని మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా పర్టికులర్గా మనకి మెన్షన్ చేశారు, హాఫ్ ఇయర్లీ అని మెన్షన్ చేశారు అంటే రేట్ పర్సెంట్ని హాఫ్ చేసుకోవాలి. ఓకేనా. ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేసి ఈ వీడియోని ఎండ్ చేసేద్దాం. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఎవ్రీ 6 months, ఓకేనా, మెన్షన్ చేశారు ఎవ్రీ 6 months అండి, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 12% పర్ యానం. రేట్ ఇచ్చారు మనకి ఆర్ 12% పర్ యానం ఫర్ 1 year. టైం ఇచ్చారు 1 year అని, అండ్ డిఫరెన్స్ ఇచ్చారు 36 రూపీస్ అని. మనల్ని సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, అంటే మనల్ని ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ కూడా ఎవ్రీ 6 monthsకి అంటే హాఫ్ ఇయర్లీ అనే కదా. సో ఆర్ని మనం బై 2 చేసుకోవాలి. 12 / 2 అంటే 6%. మనం ఫార్ములాలో యూజ్ చేయాల్సిన రేట్ పర్సెంట్ వాల్యూ డివైడ్ చేశాక వచ్చిన వాల్యూని మనం యూజ్ చేయాలి. టైం 1 year. సో 1 year అయినా 2 years అయినా మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR²/100 హోల్ స్క్వేర్. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చారండి? 36
ప్రిన్సిపల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ పర్సెంట్ యాక్చువల్గా మనకి ప్రాబ్లంలో ఇచ్చింది 12%, కానీ 6 monthsకి అని మనకి మెన్షన్ చేశారు కాబట్టి హాఫ్ ఇయర్లీ అంటే బై 2 చేసుకోవాలి. బై 2 చేసుకున్నాక వచ్చిన రేట్ పర్సెంట్నే మనము ఈ ఫార్ములాస్లో యూజ్ చేసుకోవాలి. అంటే రేట్ పర్సెంట్ వాల్యూ మనకి 6, అంటే 6 × 6/100 × 100. 6 6 are 36. సో 36 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఈక్వల్స్ టు 10,000 రూపీస్. ఓకేనా? డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసుకొని అప్ టు 2 yearsకి, అంటే 1 yearకి ఇచ్చిన 2 yearsకి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్కి ఉన్న ఆ రిలేషన్ ఫార్ములా యూజ్ చేసుకొని మనము ఏ విధంగా ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలో అన్ని ఓవరాల్గా అన్ని మోడల్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసామండి. అప్ టు 2 years అనే ప్రతిసారి నేను ఖచ్చితంగా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఒకవేళ 3 years అని ఇస్తే ఫార్ములా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా అండి? 2 yearsకి 1 year అయినా 2 year అయినా ఈ రెండింటికి కలిపి ఒక ఫార్ములా ఉంటుంది, సేమ్ ఫార్ములా. ఇది 3 yearsకి అయితే మనం మళ్ళీ ఈ ఫార్ములా అనేది యూజ్ చేయం, డిఫరెంట్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఆ 3 years ఫార్ములా ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఆ మోడల్స్ మనము నెక్స్ట్ పార్ట్ 6లో కంప్లీట్ చేసేస్తాను. సో మీకు డిఫరెన్స్ కాన్సెప్ట్ అయితే ఈ 2 videosతో కంప్లీట్ అయిపోతుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసేటప్పటికి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య రిలేషన్తో మనకి 3 to 4 ఫార్ములాస్ వస్తాయి. ఆల్రెడీ ఆ రెండింటి మధ్య రిలేషన్ గురించి మనం ఒక పార్ట్లో డిస్కస్ చేసేసాము. సో ఈ డిఫరెన్స్కి సంబంధించిన రిలేషన్ మీద కూడా మనకి 2 ఫార్ములాస్ వస్తాయి. సో ఈరోజు మనము అప్ టు 2 yearsకి ఫార్ములా చూసాము. నెక్స్ట్ పార్ట్లో అప్ టు కాదు, ఓన్లీ 3 years, ఓన్లీ 3 yearsకి అయితే ఏ ఫార్ములా యూజ్ చేయాలో చూద్దాము. ఈ పార్ట్కి ముందు పార్ట్ 4లో అయితేనేమో మనము రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూజ్ చేసి కూడా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా. ఈ 3 మోడల్స్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములాస్ తెలియకపోతే మీకు చాలా లెందీ ప్రాసెస్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదే తెలియలేదు అనుకోండి, ఈ ఫార్ములా తెలియకపోతే మనం ఏం చేస్తాము, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100 వేసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు P × 1 + R/100 హోల్ పవర్ n-1. ఈ ఫార్ములా లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని, ఇక్కడ హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి R/2 చేసుకొని, టైంని మల్టిప్లై చేసుకొని, వీటిల్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని, ఫైనల్గా వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ రెండింటిలో నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నుంచి సింపుల్ ఇంట్రెస్ట్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే వచ్చే వాల్యూని వేసుకుంటాం మనం, అంతే కదా. సో అవన్నీ చేయాల్సిన పని లేకుండా ఈ సింపుల్ ఫార్ములా యూస్ చేసుకొని అయితే మీరు సాల్వ్ చేయొచ్చండి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. నేను ఎప్పుడూ చెప్తాను, మీరు ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నా ఆ కాన్సెప్ట్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసుకోండి. నోట్ చేసుకునే వాటిలో రిలేషన్ ఎలా అయితే ఇంపార్టెంటో ఈ ఫార్ములాస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుంటే నేను ఆ టాపిక్స్ మీద వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.